హలో అందరికీ ఈ వీడియోలో 2 డిఫరెంట్ డైనింగ్ ప్లేసెస్ అయితే కవర్ చేశాను చూసేయండి. వాన పడుతున్నా కూడా నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ ద లీలా ప్యాలెస్ బెంగళూరు లంచ్ కోసం. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, అందుకే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ లొకేషన్ వచ్చి ది ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంటుంది. అండ్ కమింగ్ టు హిస్టరీ, ఫస్ట్ లీలా ప్యాలెస్ని ముంబైలో స్టార్ట్ చేశారు ఇన్ 1987 బై కెప్టెన్ సిపి కృష్ణన్ వాళ్ళ వైఫ్ నేమ్ మీద. అండ్ సెకండ్ వచ్చి బెంగళూరులో స్టార్ట్ చేశారు. రిసెప్షన్లో ఎంటర్ అవుతున్నాయి ఈ చుట్టూ ఉన్న ఈ హ్యాంగింగ్ చాండలర్స్, ఈ ఫ్రెష్ ఫ్లవర్స్ అండ్ ఈ లగ్జరీ ఫర్నిచర్స్ ఇవంతా చూస్తుంటే ఎంత రాయల్టీగా అనిపించిందో. ఈ వీడియో చూసాక ఖచ్చితంగా మా అక్క ఇన్నర్ ఫీలింగ్ ఏమంటే, నీకు ఎగ్జైటింగ్గా ఎందుకు అనిపించుకుని ఉంటుంది, రాయల్టీగా అనిపిస్తుంది, ఎందుకంటే బిల్లు కట్టేది కాదు నేను కదా అని. ఎందుకంటే ఈ డైనింగ్ ప్లాన్ తనే బుక్ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసింది రమ్మని చెప్పి. అండ్ షీ బుక్డ్ ఇన్ జమావర్. యాక్చువల్లీ డైనింగ్కి చాలా నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్యూ నేమ్స్ ఆఫ్ జమావర్, జెన్, సిట్రస్ ఇలా. ఇక్కడ నుంచి ఇక్కడ బోర్డు ఉంది కదా జమావర్ అని, ఇదే మేము బుక్ చేసుకున్న డైనింగ్. ఇక్కడ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది. మాకు తెలియక ఫస్ట్ మేము జెన్లోకి వెళ్ళిపోయాము. అది చైనీస్ అండ్ జపనీస్ జోన్. అక్కడ చాలా మంచి మ్యూజిక్ అయితే ఉంది. లుక్ అట్ దిస్. ఇక్కడికి వెళ్ళాము అండ్ అగైన్ వీ కేమ్ బ్యాక్ టు జమావర్. రాగానే మెనూ అయితే ఇచ్చారు అండ్ అక్కడున్న వాళ్ళని అడిగాము ఇక్కడ స్పెషల్ ఐటమ్ ఏంటి అని. ఇక్కడున్న ప్రతిదీ యూనిక్ అండ్ స్పెషల్ మేడం అని చెప్పారు. సరే అని ఇంకా మేమే చూస్తూ ఉన్నాం. అండ్ దిస్ ఇస్ అవర్ టేబుల్. ఇక్కడ కూడా రాయల్టీగానే ఉంది. అండ్ ఎవ్రీబడి ఆర్ బిజీ చెకింగ్ ద మెనూ. అండ్ నేనైతే అలా వీడియోస్ కవర్ చేస్తూ ఉన్నాను. రాగానే ఇలా ఒడియాలు ఇచ్చారు అండ్ విత్ 2 చట్నీస్. ఒకటి వచ్చి మింట్ చట్నీ అండ్ ఇది వచ్చి స్వీట్ చట్నీ. టామరిండ్ అయితే కాదు, జాగరీ చట్నీ అనుకుంటా. ఫస్ట్ టైం నేను వడియాల్లోకి ఇలా టామరిండ్ కాదు జాగరీ అద్దుకొని తింటాం. ఇక్కడ ఉన్న ఈ జాగరీ అండ్ సంథింగ్ ఏదో చట్నీని నేను డీకోడ్ చేద్దాం అనే టైంకే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చేసింది. అండ్ వీ ఆర్డర్డ్ మటన్, ప్రాన్స్ అండ్ రుమాలి రోటీ విత్ చికెన్ కాజు. ఈ 3 ఐటమ్స్ ఆర్డర్ చేసాము. అండ్ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. టేస్ట్ నేను 10 out of 10 ఇస్తాను. అంత అథెంటిక్గా ఉంది. అండ్ వాళ్ళు చెప్పినట్టు ఇది రోజు తినే ఫుడ్ అయినా కూడా ఆ యూనిక్నెస్ అయితే ఉంది. మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కార్ తీసుకురావడానికి 5 minutes అని చెప్పారు. సో ఆ 5 minutes వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పి ఇక్కడైతే బాగా ఫొటోస్ అయితే తీసుకున్నాను. అండ్ యా, వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ లీలా ప్యాలెస్. అండ్ ఇంకొకసారి ఖచ్చితంగా అమ్మ వాళ్ళతో అయితే రావాలి. అండ్ మా కార్ కూడా వచ్చేసింది. ఓకే దెన్, బాయ్ బాయ్. దేనికి అంత రెడీ అవుతున్నావు ఇంట్లో? దేనికో చెప్పేదా? టడా, బాత్రూమ్ క్లీన్ చేసేకి. యాక్చువల్లీ ఈ అగారో క్లీనింగ్ బ్రష్తో అమ్మ నిన్న పక్కన బాత్రూమ్ క్లీన్ చేసిందంట. టైల్స్ చాలా క్లీన్ వచ్చాయంట. ఈరోజు ఎట్లా సండే కదా, ఖాళీగానే ఉన్నా. నేను కూడా మన బాత్రూమ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు వాటర్ వేసి కొంచెం హార్పిక్ వేసినాను. ఐ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్, క్లీనింగ్ ఇట్. ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంది కదా, ఈ పవర్ ఆన్ బటన్ని ఇలా స్టార్ట్ చేయగానే ఇలా రొటేట్ అవుతుంది. ఇక్కడ క్లీన్ చేస్తాం. నేను పర్చేస్ చేసిన అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్లో ఏమేమి అటాచ్మెంట్స్ వచ్చాయి అండ్ అవి యూజెస్ ఏంటో కూడా నేను మీకు చూపించేస్తాను. లుక్ అట్ హియర్. ఇది అగారో మెయిన్ యూనిట్. ఇక్కడ మోటార్ ఉంటుంది. దిస్ ఈస్ అగారో మెయిన్ ప్రోడక్ట్. ఇది పవర్ ఆన్ బటన్ అండ్ ఇది నొక్కితే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇక్కడున్న గ్రీన్ లైన్స్ ఛార్జింగ్ ఎంత ఉందో అది రిప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఇంకొక పాయింటే ఉంది. అండ్ వన్స్ మనం ఛార్జ్ చేస్తే ఇది 3 to 4 hours మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఛార్జింగ్ సాకెట్. ఇది ఇలా ఓపెన్ చేసి
వీ కెన్ ప్లగ్ ద చార్జర్. మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు, పవర్ కేబుల్. అండ్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ మనము ఇది యూజ్ చేసేటప్పుడు క్లీనింగ్కి ఎప్పుడు క్లోజ్లోనే ఉండాలి. అండ్ ఈ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ మెయిన్ అటాచ్మెంట్స్ చూపిస్తాను. ఫస్ట్ ఈ అటాచ్మెంట్, ఇది కార్ అవుట్ సైడ్ క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంది. జస్ట్ ఇలా మనం స్టిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ హౌ టు స్టిక్ ఇట్. ఇది ఇలా పెట్టి అన్నీ ఇది అటాచ్ చేసుకుంటాము. అటాచ్ అయిపోతుంది. ఇలా పెట్టి ఆన్ చేసుకుంటే వీ కెన్ యూజ్ ఇట్ ఆన్ ద కార్ టాప్ సర్ఫేస్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ అటాచ్మెంట్ ఈస్ దిస్ గ్రీన్ స్క్రబ్బర్. ఇది మనకు ఎక్స్ట్రీమ్ ఎక్కువ డర్ట్ ఉన్నప్పుడు సింక్ దగ్గర కానీ అండ్ స్టవ్ సరౌండింగ్స్లో ఎక్కడన్నా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా సింపుల్, జస్ట్ ఇలా అటాచ్ చేసి యూజ్ చేసుకోవడమే. అండ్ ద నెక్స్ట్ అటాచ్మెంట్ ఈస్ దిస్. ఇది మనం మిర్రర్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. చాలా స్మూత్గా ఉంది ఫస్ట్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దిస్. ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. ఇది సింక్ క్లీన్ చేయడానికి. లుక్ అట్ దిస్ స్క్రబ్. ఈ బ్రషెస్ చూడండి ఎలా వచ్చాయో, చాలా స్టిఫ్గా వచ్చాయి. అండ్ ఈజీగా అయితే సింక్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. సింక్ అంతా క్లీన్ అవుతుంది. అండ్ కార్నర్స్ క్లీన్ చేసుకోవడానికి లైక్ టైల్స్లో కానీ టైల్స్ చుట్టూరా సింక్ చుట్టూరా ఎక్కడైతే వేరే బ్రషెస్ వెళ్ళవో ఆ సర్ఫేసెస్ని ఆ ఎడ్జెస్ని క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ యూస్ చేస్తారు. ఇది చూడండి ఎంత ముందరికి ఉందో, ఫైన్ స్ట్రక్చర్. ఇప్పుడు నేను ఆల్రెడీ యూజ్ చేశాను అది. ఈ బ్రష్ ఇది బాత్రూమ్ క్లీన్ చేయడానికి, బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేయడానికి చాలా బాగా క్లీన్ అయింది. అండ్ ఇది మనం డైరెక్ట్గా ఇలానో యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే దీనికి లాంగ్ అటాచ్మెంట్స్ వచ్చాయి. దీస్ ఆర్ ద 2 అటాచ్మెంట్స్. మెయిన్ అటాచ్మెంట్ వచ్చి ఇది. వీ హ్యావ్ టు ఇన్సర్ట్ లైక్ దిస్, రొటేట్ చేయాలి. వీ కెన్ యూజ్ దిస్. ఒకవేళ ఇంకా ఎక్కడైనా లోపలికి వెళ్ళాలి, బ్రష్ క్లీన్ చేయాలి, ఆ సర్ఫేస్ మనకు అందకపోతే దీనికి మనకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈ ఎక్స్టెన్షన్ ఫిట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. అండ్ మనకు ఈ వాల్ అటాచ్మెంట్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఈజీగా మనము ఈ అటాచ్మెంట్ని ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు, బాత్రూంలో ప్రతిసారి తీయకుండా. ఈ ప్రోడక్ట్ ఫీచర్స్కి వస్తే ఇది 2x స్పీడ్తో రన్ అవుతుంది. అండ్ ABS మెటీరియల్తో అయితే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ ఇట్స్ పోర్టబుల్ అండ్ ఈజీ టు హ్యాండిల్. అండ్ ఇది ఎలా యూస్ చేయాలో కూడా మనకు కంప్లీట్ మాన్యువల్లో ఇచ్చారు. ఈ యూజర్ మాన్యువల్ ఇచ్చారు విత్ 1 year వారంటీ. సో ఈ ప్రోడక్ట్ కూడా ఇన్ని అటాచ్మెంట్స్తో మనకు ఈజీగా యూస్ చేసుకోవడానికి రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతుంది. సో నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేనైతే ఆఫీస్కి వచ్చాను. లైక్ ఆఫ్టర్ 3 years ఫస్ట్ టైం నేను బెంగళూరు ఆఫీస్కి రావడం. నాకైతే ఫస్ట్ డే స్కూల్కి పోయినట్టు చాలా భయం వేసింది. అండ్ సక్సెస్ఫుల్గా ల్యాప్టాప్ తీసుకొని బయటకు వచ్చేసి ఒక డీప్ బ్రీత్ తీసుకున్నాను. తినడానికి వెళ్తున్నా. దానికంటే ముందు ఒక పర్సన్ అయితే మనం పిక్ చేసుకోవాలి. తను నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో ఆ పర్సన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిపోదాం. ట్వెల్త్లోకి వెళ్ళిపో, కాకపోతే 11th వెళ్ళిపోదాం. ఐడియా ఎట్లుంది? జరగండి జరగండి జరగండి. నేను సక్సెస్ఫుల్గా ఎప్పుడూ అడ్రస్ తప్పు చెప్పినట్టే, డైరెక్షన్స్ తప్పు చెప్పినట్టే ఇప్పుడు కూడా తప్పు చెప్పాను. మళ్ళీ పక్కన క్రాస్కి వెళ్తున్నాము. అండ్ ఎవరెవరో ఏంటంటో కనిపెడుతుంటే మా అక్క
పంజాబీ రెస్టారెంట్ కనిపెట్టింది. మేము లంచ్కి అక్కడికి వెళ్తున్నాం. తినేసి ఎలా ఉందో చెప్తాను. మేమైతే లంచ్ చేయడానికి చూలా చౌకీకా దాబాకి వచ్చాము. ఇది పంజాబీ దాబా. ఇది కూడా ఫస్ట్ టైం రావడం మేము. ఆబ్వియస్లీ మళ్ళీ అక్కే తీసుకొచ్చింది, ఎందుకంటే తనే బెంగళూరులో ఉంటుంది కాబట్టి తను తిరిగిన ప్లేసెస్ అని ఏదైనా మంచిగా అనిపిస్తే నెక్స్ట్ మేము వచ్చినప్పుడు అక్కడికి తీసుకెళ్తుంది. అండ్ ఇక్కడ ఎన్ని రికగ్నిషన్స్ ఉన్నాయంటే లైక్ ఫుడ్ అంత బాగుంటుంది అని. లుక్ అట్ ఇట్, ఎంతమంది ఉన్నారో. మేము ఒక మంచి గాలి వచ్చే ప్లేస్ చూసుకొని కూర్చున్నాము. అటు సైడు మంచాలు కూడా ఉన్నాయి, కావాలంటే అక్కడ మంచాల మీద కూడా కూర్చోవచ్చు. ఇంకా మేము 3 మెంబర్స్ ఉన్నామని ఇక్కడ కూర్చున్నాము. అండ్ రాగానే ఐఎమ్ చెకింగ్ ద మెనూ నాన్ వెజ్ కోసం. ఆబ్వియస్లీ నాన్ వెజ్ లవర్స్ కదా. ద స్పెషల్ మట్కా లస్సీ. ఇదంతా స్పైసీ లేదు, నాకు పన్నీర్ నచ్చదు. పర్లేదు, అప్పుడప్పుడు నాకు ఈ మట్కా లస్సీ అయితే చాలా బాగా నచ్చింది. ఎంత థిక్గా ఉందంటే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అమ్మకి తీసుకెళ్దాం అనుకున్నాను. బట్ మేము రీచ్ అవ్వడానికి ఒక 4 hours పడుతుంది. ఆలోపు ఆ ఫ్లేవర్ అండ్ ఆ కూల్నెస్ మొత్తం పోతుంది కదా, టేస్ట్ బాగుండదేమో అని చెప్పి తీసుకెళ్ళలేదు. వి ఆర్డర్డ్ చికెన్, తందూరి చికెన్, దానికి ఏదో పేరు చెప్పారు. అండ్ ఈ నెయ్యి చపాతీలు, కొంచెం స్టైల్గా చెప్తాం, గీ రోటీస్, అండ్ ఇక్కడ చికెన్ కర్రీ. అండ్ గీ రోటీస్ అయితే చాలా బాగున్నాయి, లైక్ ప్యూర్ దేశీ గీ. హాయ్ ఫ్రెండ్స్, నా మీద ఎక్కువ ప్రేమగా ఇక్కడ నిమ్మకాయ నీళ్ళు ఇచ్చారు, సాల్ట్ కలుపుకొని తాగమని చెప్పి. బట్ వాళ్ళు దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక చేతులు కడుక్కోవడానికి యూజ్ చేస్తున్నారు. ఎందుకు చేతులు కడుక్కున్నావు? అది జ్యూస్ చేసుకొని తాగాలి. సో ఇలా కడుక్కున్నారు ఫ్రెండ్స్. ఫుడ్ మీద పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ వీడియోస్ చేయడంలో పెట్టారని గమనించిన అక్కడ వర్కర్స్ వచ్చి ఒక స్టోరీ పెట్టండి 5% ఆఫ్ ఇస్తామని చెప్పారు. సో స్టోరీ పెట్టినందుకు 5% డిస్కౌంట్ కూడా ఇచ్చారు. కడుపు ఫుల్గా తినేసాము. ఇప్పుడు ఇంకా మదనపల్లికి స్టార్ట్ అయిపోవాలి. బాయ్ 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 బాయ్. చూసారు కదా నా వ్లాగ్. మీకు కానీ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.